97వ శ్లోకము. వజ్రేశ్వరీ వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధవిద్యా సిద్ధమాత యశస్విని. ఈ శ్లోకంలోని మొదటి నామము వజ్రేశ్వరి. ఇది 468వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వజ్రేశ్వర్యై నమః అని చెప్పాలి. వజ్రేశ్వరి అంటే వజ్రేశ్వరి నామం గల ఒక అతి రహస్య శక్తి. శ్రీచక్రంలో భూపురం మధ్య నుండి లెక్కేసినప్పుడు శ్రీచక్రంలోని కేంద్రం వద్ద గల బిందువు నవమావరణము అవుతుంది. దీనికి ముందుండే అంటే 8వ ఆవరణ అయిన మొదటి త్రిభుజం యొక్క 3 శీర్షాల వద్ద 3 అతి రహస్య శక్తులుంటారు. వారే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. ఈ అతి రహస్య శక్తులలో 2వ శక్తి పేరే వజ్రేశ్వరి. ఈ వజ్రేశ్వరి రూపంలో ఉండునది అని ఒక అర్థము. స్థూలమైన భౌతిక శరీరం కాకుండా ప్రతి వ్యక్తికి సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది. దీన్ని సంస్కృతంలో వజ్ర శరీరం గాను, ఆంగ్లంలో ఆస్ట్రల్ బాడీ గాను చెబుతారు. ఈ వజ్ర శరీరాన్ని వజ్రాంగము అని కూడా అంటారు. ఈ వజ్రాంగము స్థూల శరీరం కన్నా శక్తివంతమైనది. దుష్కరమైన కార్యాలను వజ్రాంగంతో సాధించవచ్చు. అష్టసిద్ధులన్నీ ఈ వజ్రాంగానికి సంబంధించినవి. హనుమంతుణ్ణి భజరంగ బలి అంటారు. ఈ పేరు ఎలా వచ్చిందో, వ్యుత్పత్తి ఏమిటో అర్థం కాదు. బహుశా వజ్రాంగ పదమే భజరంగ అయి ఉండవచ్చును. రవీంద్ర బదులు రవీంద్ర, వంశీ బదులు వంశీ, సవితా బదులు సబిత మొదలైన పదాలన్నీ దీనికి ఉదాహరణగే. అలాగే వజ్రాంగ పదము వజ్రాంగగా విరూపణ చెంది చివరకది భజరంగ అయి ఉండవచ్చును. హనుమంతుడు ఈ వజ్రాంగ శరీరంతోనే అసాధ్యమైన పనులన్నీ సాధించాడు. శ్రీమన్నగరంలో 12వ ప్రాకారము వజ్రమయ ప్రాకారమే. 12, 11 ప్రాకారాల మధ్య ఆవరణమంతా వజ్రప్రాయమే. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. శ్రీచక్ర కేంద్ర బిందువుకు దగ్గరగా ఉండే త్రిభుజావరణానికి సంబంధించిన 3 దేవతలతో ఒక దేవతా రూపముగా ఉన్నది. 2వది ప్రస్ఫుటమైన వాక్ శక్తిని ఇచ్చు దేవత. 3 సూక్ష్మ శరీరిని. 4 శ్రీమన్నగరములో 12వ ఆవరణమునకు సంబంధించిన దేవత. 5 శుక్ల షష్ఠికి సంబంధించిన నిత్యాదేవత. 6 పిండాండంలో విశుద్ధి చక్రాధిష్టాన దేవతా నామము అని ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాతి నామము వామదేవి. ఇది 469వ నామము. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వామదేవ్యై నమః అని చెప్పాలి. వామ అంటే అందముగానున్న, దేవి అంటే దేవత. వామ అనే పదానికి అందమైన అర్థం చెప్పుకుంటే అందాల రాశి అమ్మవారు అని ఈ నామం సూచిస్తుంది. అందానికే అమ్మవారు కొలత అయితే అసలైన అందం అమ్మవారే అవుతుంది కదా. అందుకని ఇంతకు మించిన అందం మరెవ్వరికీ ఉండదు. అందమైన వారు ఎవ్వరూ ఉండరు. వామ అంటే ఎడమవైపు అని అర్థం చెప్పుకుంటే అర్ధనారీశ్వరునిలో శివునికి ఎడమవైపున ఉన్న దేవి అని ఈ నామానికి సూచిస్తుంది. వామ అంటే వమనము అంటే వెడలగ్రక్కుట అని అర్థం చెప్పుకుంటే ప్రళయంలో సాక్షిభూతుడై ఉండే సదాశివునిలో కారణ బీజముగా నిక్షిప్తమై ఉన్న సృష్టిని భౌతికంగా వ్యక్తపరచుటలో దోహదపడునది అని ఈ నామానికి. నామాదేవి వామాదేవిని అనాహత చక్రాధిష్టాన దేవతగా చెబుతారు. అత్యంత సుందరమైన దేవి, అర్ధనారీశ్వరునిలో ఎడమ భాగమైన దేవి, సదాశివునిలో కారణ బీజంగా నిక్షిప్తమై ఉన్న సృష్టిని వ్యక్తపరిచినది. వామదేవుని భార్య అనగా శివుని భార్య అని ఈ నామానికి అర్థాలుగా చెప్పవచ్చు. తర్వాతి నామం వయోవస్థా వివర్జిత. ఇది 470వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వయోవస్థా వివర్జితాయై నమః అని చెప్పాలి. వయస్ ప్లస్ అవస్థ ప్లస్ వివర్జిత. వయస్సు యొక్క ప్రభావం కానీ అవస్థా ప్రభావం కానీ లేనిది. వయస్సును బట్టి శరీరంలో వచ్చే మార్పులను అనుసరించి శైశవము, బాల్యము, కౌమారము, యవ్వనము మొదలైన దశలు జీవితంలో వస్తాయి. సాధారణంగా అందరి యందు ఈ దశలన్నిటిలోనూ శారీరకంగా రూప రేఖా లావణ్యాలు మారుతాయి. కానీ అమ్మవారికి ఈ వయః ప్రభావం వల్ల వచ్చే ఈ దశలు ఉండవు. ఎప్పుడూ ఒకే విధమైన చెక్కు చెదరని అందంతో యవ్వన సౌందర్య లావణ్యాలతో ఉంటుంది అమ్మవారు. అలాగే కాల సంబంధమైన దురవస్థలు కూడా అమ్మవారికి ఉండవు. జాగ్రత్త, స్వప్న, సుషప్యావస్థలు కూడా అమ్మవారికి ఉండవు. ఎందుకంటే అమ్మవారు నిత్య చైతన్య స్వరూపురాలు. దారంతో అల్లిన తెర మీద గల బొమ్మ లాంటివి ఈ అవస్థలు.
దశలైతే ఈ దారం వచ్చిన ప్రతి ఇలాంటిది అమ్మవారు. అంటే అమ్మవారి నేపథ్యంలో అవి ఉంటాయి కానీ అమ్మవారికి అవి ఉండవు అని అర్థము. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. వయస్సుకు సంబంధించిన మార్పులు, అవస్థలకు సంబంధించిన మార్పులు, చేర్పులు, కూర్పులు లేనిది. మణిపూర చక్రానికి అధిష్టాన దేవతా నామము. తర్వాతి నామము సిద్ధేశ్వరి. ఇది 471వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సిద్ధేశ్వరి అయిన మహా అని చెప్పాలి. సిద్ధ అంటే సిద్ధులకు, ఈశ్వరి అంటే అధికారిని. ఈ నామంలో చెప్పిన సిద్ధులు అన్న పదము 2 రకాల సిద్ధుల్ని సూచిస్తుంది. ఒకటి, ఉపాసన వలైన సిద్ధులైన వారు, అసలు ప్రకృతిలోనే సహజంగా తాము ప్రవృత్తి చేతనే సిద్ధులుగా ఉన్నవారు. ఒక ప్రత్యేకమైన ఉపాసనా పద్ధతిలో ఉపాసకునికి కొన్ని సిద్ధులు సిద్ధిస్తాయి. వాటి పేర్లు అమరకోశంలోని క్రింది శ్లోకంలో తెలుపబడ్డాయి. ఉపాసన ద్వారా పొందే సిద్ధుల గురించి కాకుండా సహజంగానే తమ ప్రవృత్తి ద్వారానే సిద్ధులని పిలువబడేవారున్నారు. వాస్తవానికి ఈ నామంలో ఈ సిద్ధుల గురించే చెప్పుకోవాలి. ఇంతకు పూర్వం వచ్చిన నామంలో పైన చెప్పిన అష్టసిద్ధుల ప్రసక్తి వచ్చింది కూడా. భగవద్గీతలో ఈ సహజ సిద్ధుల గురించిన ప్రసక్తి వస్తుంది. విభూతి యోగంలో సిద్ధానాం కపిలో ముని అంటాడు గీతాచార్యుడు. సిద్ధులలో కపిల మహర్షిని నేను అని దీనికి అర్థము. సిద్ధులలో అంటే పైన చెప్పిన అష్టసిద్ధులు సాధించిన వారని అర్థం కాదు. గర్భంలో పడినప్పటి నుండి జీవునిలో పనిచేసే కొన్ని జీవ శరీర నిర్మాణాత్మక శక్తులను సిద్ధులు అంటారు. మనలోని సృజనాత్మక శక్తికి, క్రియేటివ్ కాన్షియస్నెస్కు సంబంధించిన ఒక ప్రజ్ఞను విశ్వకర్మ అనే పేరుతో సంకేతిస్తారు. పిల్లి కడుపున పిల్లి, కుక్క కడుపున కుక్క, మనిషి కడుపున మనిషి పుట్టడానికి ఈ ప్రజ్ఞే కారణమవుతుంది. మనలో ఉండే అవయవాల సంఖ్యకు, ఆలయవాలంలో ఉండే ఇతర భాగాల సంఖ్యకు, అంటే ఎన్ని కళ్ళు ఉండాలి, ఎన్ని పళ్ళు ఉండాలి, ఎన్ని చెవులు ఉండాలి మొదలైన సంఖ్యకు సంబంధించిన ప్రజ్ఞను కపిలుడు అనే పేరుతో సంకేతిస్తారు. జీవునికి జ్ఞానము నిండిన స్థితిలో ఉండుంటే, అంటే సంఖ్యల గురించిన జ్ఞానము మనిషికి తాను గర్భంలో 3వ నెల పిండ దశలో తెలుస్తుందన్నమాట. అందుకే ఈ సంఖ్యలకు సంబంధించిన విజ్ఞానమైన సాంఖ్యాన్ని కపిలుడు దేవహుతికి ఎరంగిచ్చుట అనే భాగవతంలో 3వ స్కందంలో ఉంటుంది. అలాగే ఆయే నెలలో పిండంలో జరిగే మార్పులకు సంబంధించిన కథలు ఆయా స్కందాల్లో చెప్పబడతాయి. అలాగే ఆకారాలకు సంబంధించిన ప్రజ్ఞను త్వష్ట అనే పేరుతో సంకేతిస్తారు. క్రమబద్ధమైన గీతలతో ఒక చిత్రాన్ని గీసి, ఒకవైపు పిచ్చి గీతలతో ఒక చిత్రాన్ని గీసి చూపిస్తే మొదటిది బాగుంది, రెండోది బాగుండలేదు అని బాగోగులు చెప్పగలిగే ప్రజ్ఞను ఉషనుడు, శుక్రుడు అంటారు. పైన చెప్పిన వాళ్ళందరూ పిండాండంలో జీవుడు ఉన్నప్పటి నుంచి పనిచేసే ప్రజ్ఞలు లేదా సిద్ధులు. వీళ్ళ చేత ఇలాంటి పనులు చేయించేది అమ్మవారే కాబట్టి అమ్మవారు సిద్ధేశ్వరి. మనలో స్వాధిష్టాన చక్రానికి అధిష్టాన దేవతను సిద్ధేశ్వరి అంటారు. అనిమాది అష్టసిద్ధులకు పై అధికారిని, కపిల త్వష్టాది సిద్ధులకు ప్రభి, స్వాధిష్టాన చక్రానికి అధిష్టాన దేవత నామము అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చును. తర్వాతి నామము సిద్ధ విద్య. ఇది 472వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సిద్ధ విద్యాయై నమః అని చెప్పాలి. సిద్ధ విద్య అంతా సంఖ్యలకు సంబంధించినదిగా ఉంటుంది. క్యా అంటే చెప్పుట, పోల్చి చెప్పుట, వ్యత్యాసమును చెప్పుట మొదలైన అర్థాలున్నాయి. సంఖ్య అంటే చక్కగా చెప్పుట అని అర్థము. ఈ సంఖ్యాపదము నుండి సాంఖ్యము వచ్చింది. సంఖ్యలు గణిత శాస్త్రానికి సంబంధించినవి. గణిత శాస్త్రాన్ని దివ్యమైన తర్కశాస్త్రము అంటాడు పైథాగరస్ మహాశయుడు. ఇది అపౌరుషమైన తర్కము. గ్రంథకర్తృత్వం లేకుండా ఈ శాస్త్రాన్ని ఎవరెవరికైనా అందింపవచ్చును. అందుచేత ఇది అపౌరక్షేయమే. దివ్యమైన తర్కము, పొరపాట్లు, పోవడాలు లేని సరియైన శాస్త్రము. ఇలాంటి గ్రంథాలే వేదాలు. అక్కర్లేని విషయాలు లేకుండా చక్కగా అన్ని రకాల సమన్వయంతో వ్రాయబడిన ఏ గ్రంథమైనా, ఏ భాషలో వ్రాయబడినా అది వేదమే అవుతుంది. ఉపాసన ద్వారా చిత్తశుద్ధిని ప్రసాదింపచేసి శాశ్వత జ్ఞానాన్ని పొందింపచేసే విద్యను సిద్ధ విద్య అంటారు. సిద్ధ విద్య నిండా ఉండే విషయాలన్నీ వేరువేరు వర్గాలుగా, వేరువేరు సంఖ్యలలోనూ, రేఖా చిత్రాకృతులలోనూ చెప్పబడతాయి. ఈ విద్యా రూపంలో ఉన్న అమ్మవారి పేరు సిద్ధ విద్య. సిద్ధిని చేకూర్చే విద్య కాబట్టి దీనిని సిద్ధి విద్య అన్నారు. ఈ సిద్ధ విద్యను మూలాధార చక్రాధిష్టాన దేవతగా చెబుతారు. సిద్ధిని ప్రసాదించు విద్యారూపిణి. పిండాండంలో మూలాధార చక్రానికి అధిష్టాన దేవత నామం. సిద్ధ విద్యలు 10 ఉంటాయి. తర్వాతి నామము సిద్ధమాత.
ఇది 473వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు సిద్ధమాతాయై నమః అని చెప్పాలి. సిద్ధమాత సిద్ధులకు తల్లి, సిద్ధులను కొలుచున్నది. ఈ సిద్ధమాత అనుగ్రహం వల్లనే మనలో అపౌరుషేయ వేద జ్ఞానానికి సంబంధించిన కేంద్రాలు ప్రచోదితమవుతాయి. ఎలాంటి పరిస్థితులలో ఎలా మాట్లాడాలో అన్నీ తెలుస్తాయి. మానవ జన్మలో రావలసిన మార్పులన్నీ వస్తాయి. తోడు పెట్టిన పాల కుండలాగా ఉంటాయి మిగతా జన్మలన్నీ. తోడుకున్న పాలను మదించగా వెన్నె వేరైన మజ్జిగ కుండలాగా ఉంటుంది మానవ జన్మ. ఈ మానవ జన్మలోని సమస్త విజ్ఞానాన్ని హేతుబద్ధంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. విజ్ఞాన సంబంధమైన కొలతలకు ఏ కొలబద్ద వాడారన్నది ముఖ్యం కాదు. దేంతో కొలిచినా మనలో ఒక పద్ధతిలోంచి మనకు కావలసిన పద్ధతిలోకి మార్చుకోగలిగే పట్టిగా ఉండటం ముఖ్యము. విషయాలు ఉండటం వేరు, నమ్మడం వేరు, తెలియడం వేరు. ఈ మూడింటిని ఇస్తుంది సిద్ధిమాత. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. కొలతలకు మానములకు మార్చుకొనుటకు మనలో సిద్ధముగా ఉండి పనిచేసే శక్తి. సిద్ధులకు తల్లి. పిండాండంలో అజ్ఞాచక్రానికి అధిష్టాన దేవతా నామం. ఈ శ్లోకంలోని చివరి నామము యశస్విని. ఇది 474వ నామము. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు యశస్విన్యై నమః అని చెప్పాలి. యశస్విని అంటే యశస్సంపన్నురాలు అనగా కీర్తిమంతురాలు. యశస్ అంటే బట్ట బయలవడము అని అసలైన అర్థము. ఆ తర్వాత కీర్తి అని అర్థం వచ్చింది. ఒకరి మంచితనము గొప్పతనము బట్ట బయలే అన్ని చోట్లకు ఆ మంచితనము గొప్పతనం వ్యాపిస్తే దాన్ని యశస్సు అంటారు. అంతవరకు రాత్రంతా చీకటిగా ఉంటే తెల్లవారేటట్లు చేసి రాత్రిలో ఉండే చీకటి రహస్యాన్ని బట్టబయలు చేసేది కాబట్టి అమ్మవారు యశస్విని. విశ్వవ్యాప్తంగా విస్తరింప చేయడంలో గోప్యంగా సూక్ష్మంగా ఉండే విశ్వేశ్వరుణ్ణి బట్టబయలు చేసేది కాబట్టి అమ్మవారు యశస్విని. ఎక్కడకు ఎప్పుడు వెళ్ళినా ఆ పరమేశ్వరుని దయా దాక్షిణ్యాలు, శక్తి సామర్థ్యాలు, గుణగణాలు దర్శింపబడుతూ కీర్తింపబడుతూనే ఉంటాయి. ఇదంతా ఆయన యశస్సే. విశ్వవ్యాప్తంగా ఉండే ఈ యశస్సును మహాద్యశస్సు అంటారు. అందుకే పరమేశ్వరుని ఉద్దేశించి తస్య నామ మహదృశ్య అన్నారు. అంటే ఆయన యశస్సే ఆయన నామము అని అర్థము. ఆయన్ని గురించి మనం అనుకుంటూ ఉంటే ఆయన మన ద్వారా ఆయన్ని వింటూ ఉంటాడు. మనం అనేవి వినేవి అన్నీ ఆయన నామాలే. మనం చేసేవి చేయించేవి అన్నీ ఆయన నామాలే. మనం తినేవి తినిపించేవి అంతా ఆయన సంపదే. మనం పుట్టి ఉండి పెరిగి చివరకు లీనమైపోయేది ఆయనలోకే. ఇది ఆయన యశస్సు. అందుకే యశస్సు ఆయన నామము. ఈ యశస్సుకు కారణం ఈ సృష్టి కార్యమే. ఈ సృష్టికారిని అమ్మవారేగా ఇలా పరమేశ్వరుని యశస్సుకు కారణమైన అమ్మవారిని యశస్విని అంటారు. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. రాత్రిలో ఉండే చీకటి రహస్యాన్ని బట్టబయలు చేసే వెలుగుల తల్లి అని, పరమేశ్వరుని యశస్సుకు కారణమైన సృష్టి స్వరూపిణి అని, పిండాండంలో సహస్రార చక్రానికి అధిష్టాన దేవత అని చెప్పవచ్చును.